హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హమారా గార్డెన్ 19. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆకుకూరలు ఎలా గ్రోత్ చేసుకోవాలనేది ఒక చిన్న వీడియో చూపిస్తాను. సో ఫస్ట్ ఈ ఆకుకూరలకి మనం సాయిల్ ఎలా మిక్స్ చేయాలనేది చూపిస్తానన్నమాట. సో ఇవి వచ్చేసి కూలర్ టబ్స్ అండి. ఇవన్నీ కూలర్ టబ్సే. సో ఈ కూలర్ టబ్స్ నేను ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకున్నానంటే స్క్రాప్ షాప్ ఉంటుంది కదా, ఆ స్క్రాప్ షాప్లో నుంచి కలెక్ట్ చేసుకున్నాను అనమాట, పాత సామాన్ షాప్లో నుంచి. సో ఇప్పుడు మీకు చూపించాను కదా కూలర్ టబ్. సో ఈ ఎంటీ టబ్ని మనం తీసుకొని ఫస్ట్ మనము డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలండి. వాటికి డ్రైనేజ్ హోల్ పెట్టుకొని, సో నేను ఎండుటాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అవి ఒక లేయర్ వేసేసేయాలి. సో ఇలా నేను టబ్లల్లో కానీ దాంట్లో కానీ కలెక్ట్ చేసుకున్నాను, పెట్టుకున్నాను ఇవన్నీ. సో ఇది ఉంది కదా, ఇందులో కొంచెం మట్టి ఆకు రెండు కలిపి ఉన్నాయి. ఇవి కూడా ఒక లేయర్ వేసేసాను. మట్టి ఎందుకు వేసేసాను అని అంటే కొంచెం కింద గ్రిప్ ఉంటుంది అనేసి. సో ఇప్పుడు సాయిల్ ఎలా మిక్స్ చేసుకుంటాం అనేసి చూద్దాం. సో ఇది ఇసుక అండి. ఇసుక వేసుకోవాలి ఒక భాగం వచ్చేసి మనము. ఇది నేను కంపోస్ట్ తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కంపోస్ట్ ఎలా తయారు చేశాను అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇది కంపోస్ట్ తయారైపోయింది. నాకు ఒక 2 months పట్టింది కంపోస్ట్ మొత్తం తయారవ్వడానికి. సో ఇది నేను 20 లీటర్స్ వాటర్ టబ్లో నేను చేసుకున్నాను. ఇది వచ్చేసి ఎర్రమట్టి. ఇది ఒక భాగం మొత్తం మనం కలుపుకోవాలి. సో ఇలా మొత్తం సాయిల్ని మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కిచెన్ వేస్టేజ్ అండి. అంటే కిచెన్ వేస్టేజ్ అంటే మనము డైలీ కిచెన్ వేస్టేజ్ ఏదైతే వస్తుందో అదంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇది 1 dayదే ఇది కిచెన్ వేస్టేజ్ మొత్తము. సో ఏవైనా పర్లేదు, కిచెన్ వేస్టేజ్లో వచ్చే మనం ఎగ్ షెల్స్ కానీ ఏవైనా అవి ఒక లేయర్ వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం సాయిల్ మిక్స్ చేసుకున్నాం కదా, అవి లేయర్ వైస్గా వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియో ఏదైతే మీకు అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీ దాకా చేస్తాయి. సో ఇలా సాయిల్ మొత్తం వేసేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సాయిల్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద వాటర్ స్ప్రే చేసుకోండి. వెంటనే మీరు ఏవైతే ఆకుకూరలు పండించుకోవాలనుకుంటున్నారో అవి పండించకండి. ఒక 2-3 days గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏవైనా విత్తనాలు వేసుకోండి. అప్పుడే చెట్లకు బలం ఉంటుంది. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వాటర్ స్ప్రే చేసుకోండి. నేను ఇవి కొన్ని విత్తనాలు కలెక్ట్ చేసుకున్నాను. ఇది గోంగూర, తోటకూర, ఇది వచ్చేసి బచ్చల కూర అంటారేమో, ఇది ధనియాలు, ఇది పాలకూర నైట్ నానబెట్టేశాను. ఇది కూడా మెంతుల్ని కూడా నైట్ పెట్టేసుకున్నాను. సో నేను టబ్లో ఆఫ్టర్ 3 days తర్వాత సాయిల్ ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చూసుకోండి. సో నేను కొంచెం షోప్ టాప్గా ఉంటుంది అనేసి నేను స్పూన్ తోటి చేస్తున్నాను. వేలుతోటి చేసుకున్నా కూడా లైన్స్ చేసుకొని వేలుతోటి ఒక 5-6 లైన్స్ కానీ లేకపోతే ఇంకెక్కువ వస్తే ఎక్కువ టబ్ని పట్టేసి లైన్స్ చేసుకొని దాంట్లో గోంగూర విత్తనాలు వేసేస్తున్నాను నేను. సో ఇవి గోంగూర విత్తనాలు. సో ఒక దగ్గరనే ఎక్కువ కాకుండా కొంచెం దూరం దూరం వచ్చేటట్టుగా చల్లుకోండి. ఒక దగ్గర ఉంటే మొత్తం కుళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం దూరం దూరం వచ్చేటట్టుగా విత్తనానికి గ్యాప్ వచ్చేటట్టుగా 2-3 పడినా పర్లేదు, కానీ ఎక్కువ పడకుండా చూసుకోండి, ఎందుకంటే మొత్తం కుళ్ళిపోతాయి మళ్ళీ. సో ఇలా మొత్తం లైన్లలో వేసేసుకోండి. సో ఈ మట్టిని తీసుకొని పైన చల్లుకోండి. ఎక్కువ పోయకండి, ఎందుకనంటే మొలకెత్తవు, మళ్ళీ మధ్యలోనే చెడిపోతాయి, మొత్తం విత్తనాలు మొత్తం పాడైపోతాయి.
సో ఇవి వచ్చేసి పాలకూర విత్తనాలు. సేమ్ అదే విధంగా లైన్స్, ఎన్ని లైన్స్ వస్తే అన్ని లైన్స్ తీసేసుకోండి. సో ఇట్లా పాలకూర విత్తనాలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకోండి. సో సేమ్ ఫస్ట్ గోంగూర విత్తనాలు వేసుకున్న తర్వాత పైన ఎలాగైతే మట్టిని మొత్తం కప్పేసుకున్నాము, సో దీని మీద కూడా మట్టిని కొంచెం చల్లుకోండి. సో నేను చెప్పాను కదా పాలకూర విత్తనాలు నానబెట్టేసాను నైట్ అది అనేసి. సో దానివల్ల నానబెట్టినా పర్లేదు, నానబెట్టకుండా వేసినా పర్లేదు, కానీ నానబెట్టి వేస్తే ఏంటి అంటే తొందరగా మొలకెత్తాయి అనేసి. సో ఇది బచ్చల కూర. సో ఈ ఫ్లవర్స్ తోటే ఉన్నాయి, దాంట్లోనే విత్తనాలు ఉన్నాయి, అవే చల్లేసుకుంటున్నాను నేను. సో దీంట్లోనే నేను బచ్చల కూర ఒక 4 లైన్స్, ఇంకోటి తోటకూర వచ్చేసి కూడా 4 లైన్స్ చేసి వేసేస్తున్నాను. అంటే ఒకే టబ్లో మొత్తం బచ్చల కూర కాకుండా నా దగ్గర కొన్నే ఉన్నాయి కాబట్టి సో నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. మీ దగ్గర చాలా ఉంటే ఒక టబ్ నిండుగా మీరు బచ్చల కూరనే వేసుకోవచ్చు. ఇవే నేను చెప్పాను కదా, ఒక 4 లైన్స్ బచ్చల కూర, ఈ 4 లైన్స్ వచ్చేసి తోటకూర విత్తనాలు చల్లుకుంటున్నాను. సో మీకు ఇవన్నీ వేసిన తర్వాత నేను మళ్ళీ హార్వెస్ట్, ఇవన్నీ మొలకెత్తిన తర్వాత, సో పెద్దగా అయిన తర్వాత ఇవి హార్వెస్ట్ చేసే వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి ధనియాలు. ధనియాలు వచ్చేసి దీంట్లో ఒక 4 లైన్స్ ధనియాలు వేసేస్తాను. ఇందాక నేను బచ్చల కూర తోటకూర చూపించాను కదా, సేమ్ యాస్టీస్ అలాగే 4 లైన్స్ ఇందులో వేసుకున్నాను. 4 లైన్స్ వచ్చేసి నేను దీంట్లో మెంతులు వేసేసుకున్నాను. సో ఇట్లా మట్టి పైన మాత్రమే చల్లుకోండి. సో మెంతులు నైట్ నానబెట్టుకున్నవి, అవి ఒక 4 లైన్స్ మెంతులు వేసేస్తున్నాను. సో నేను ఈ విధంగా ఎక్కువ వేస్తాను, మీరు అలా వేయకండి. ఎందుకనంటే నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లోనే, సో మొత్తం కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయనేసి. కుళ్ళిపోయే ఛాన్సెస్ కాదు, కుళ్ళిపోతాయి కూడా. సో అలా ఎక్కువ వేయకండి, కొంచెం మోతాదులోనే వేసుకోండి. సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మట్టి కప్పేసుకోండి. మట్టి అంటే మరీ ఎక్కువ వేయకండి, పైనంగా చల్లండి చాలంతే, మొలకెత్తిపోతాయి అవి. ఇలా నేను వాటర్ బాటిల్లో తీసుకొని, నా దగ్గర స్ప్రేయర్ లేదండి, సో నేను వాటర్ బాటిల్కి హోల్స్ పెట్టేసి ఇలా స్ప్రే లాగా వాడుతున్నాను అనమాట. మీ దగ్గర స్ప్రే బాటిల్ పెద్దది ఉంటే అది స్ప్రే చేసేసుకోండి. సో ఇలా ఒకటేసారి జగ్ తోటి కానీ పైప్ తోటి కానీ వాటర్ పెట్టకుండా ఇలా స్ప్రే చేసేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే విత్తనాలు అటు ఇటు జరగకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలా ఎన్ని అయితే టబ్లల్లో వచ్చాయో అన్ని టబ్లల్లో ఇలాగే స్ప్రే చేసేసుకోవాలి. సో ఇంకో టబ్బు మిగిలితే మా దగ్గర పుదీనా ఒక కుండీలో పెట్టాను. సో ఆ టబ్లో పెడితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా, సో అలాగనేసి 3 రోజుల తర్వాత విత్తనాలన్నీ చాలా బాగా మొలకెత్తినాయి. పాలకూర కానీ, గోంగూర కానీ, తోటకూర కానీ ఇవన్నీ బాగా మొలకెత్తాయి. కొన్ని దగ్గర గ్యాప్ వచ్చాయి కదా, నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, నేను అన్నీ ఒక దగ్గర వేసుకుంటే మొత్తం పాడైపోతాయి విత్తనాలు అనేసి. కొన్ని కొత్తిమీర ఇప్పుడే మొలకెత్తుతున్నాయి, 9 డేస్ తర్వాత మొలకెత్తుతాయి. సో నాకు మెంతికూర కూడా అలాగే పాడైపోయినాయి, ఇంకో దాంట్లో వేసుకున్నాను ఈ మెంతికూర.